ఈరోజు దేవుని మాట మత్తయి సువార్త 19వ అధ్యాయం 2వ వచనము. బహుజన సమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచెను. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, బహుజన సమూహములు అంట. సమూహం కాదు, బహుజన సమూహములు అని వ్రాయబడి ఉంది మత్తయి సువార్త 19వ అధ్యాయం 2వ వచనంలో. ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచెను. ఎవరిని వెంబడించారు వీరు? దేవుని, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తను వెంబడించడం జరిగింది. మరి వెంబడించడం వలన వారికి ఏం కలిగింది? విడుదల కలిగింది. వారి యొక్క సమస్యల నుంచి, వారి యొక్క పరిస్థితుల నుంచి, వారి యొక్క అనారోగ్య సమస్యల నుంచి విడుదల పొంది సంతోషం, సమాధానము పొందగలిగారు. మరి వెంబడించడం అంటే ఏంటి? మరి అక్కడ జనసమూహం వెంబడించింది. ఆనాడు దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుని వెంబడించారు సహోదరి. మరి ఇప్పుడు దేవుడు భూమి మీద లేడు కదా, ఎలా వెంబడించాలి అనుకోవచ్చు. కృపగల దేవుడు, దయామయుడు, సర్వశక్తిమంతుడు. ఆయన మన పాపాల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయడం నిమిత్తము ఈ లోకానికి వచ్చి శిలువలో కాల్చి ఆయన మృత్యుంజయుడయ్యాడు. ఆయన తిరిగి లేచిన దేవుడు. ఆయన ఏం చేశాడు? ఆయన ఆత్మను ఇక్కడ భూమి మీద ఉంచడం జరిగింది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి, కుమారుడు ఎక్కడ ఉన్నారు? పరలోకంలో ఉన్నారు. ఆ ఆత్మ, పరిశుద్ధాత్మ ఈ భూమి మీద ఉంది, మన మధ్యలో ఉంది, మనతో ఉంటుంది. మరి ఆ ఆత్మను మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుని వెంబడించాలి. త్రిత్వమైన దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, త్రిత్వమైన దేవుడు, ఒకే ఒక నామము, ఒకే దేవుడు, ముగ్గురు నామములు ఒక్కటే. అయితే ఆయన ఆత్మను ఇక్కడ ఉంచడం జరిగింది. ఎందు నిమిత్తము? మన యొక్క సంతోషం కోసం, మన సమాధానం కోసం, మన స్వస్థత కోసం, అలాగే మన విడుదల కోసం, మన రక్షణ నిమిత్తము ఆయన ఆత్మని ఇక్కడ ఉంచాడు. మరి నువ్వు నమ్మగలుగుతున్నావా? ఆనాడు బహుజన సమూహములు ఆయనను వెంబడించారు. అదృశ్యమైన దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు ఆత్మరూపంలో. నువ్వు నమ్మి ఆయనను వెంబడించగలిగితే, ఎలా వెంబడించాలి, ఏ రీతిగా వెంబడించాలి అనుకోవచ్చు తెలియక. కొత్తగా వాక్యాన్ని వింటున్న వారైతే ఎలా వెంబడించాలి అనుకోవచ్చు. ప్రియమైన నా సహోదరి, సహోదరుడా, వెంబడించడం అంటే ఆయనను వాక్యం చదవడము, ఆయన నామాన్ని మనం ఏం చేయాలి? బ్రొక్కడం. అంటే అలాగా మోకరించి ప్రార్థించడం. నువ్వు ఏ స్థలంలో ఉన్నావో నువ్వు మోకరించి ప్రార్థన చేయగలగాలి. అలాగే వాక్యం చదవాలి. ఆయన యొక్క పాటలు పాడుకోవాలి. నీకు పాట రాదా? ప్రార్థన చేయి. ప్రార్థన రాలేకపోతుందా? ఏమీ లేదు. నువ్వు నీ బాధలు, నీ సమస్యలు నీ తల్లిదండ్రులకి, నీ బంధువులకి, స్నేహితులకి ఎలా చెప్పుకుంటావో నువ్వు మోకరించి విశ్వాసంతో దేవునికి చెప్పుకోగలిగితే దేవుడు నీ ప్రార్థన వినే దేవుడుగా ఉన్నాడు. వెంబడించడం అంటే ఏదో కాదు. ఆయనను వెంబడించడం అంటే ఆయనతో గడపడమే. నీ విలువైన సమయాన్ని, నీ పనులు, నీ యొక్క అన్నీ అయిపోయిన తర్వాత ఒకవేళ విస్తారమైన పనులు పెట్టుకోవడం కాదు, కానీ దేవునికి ఒక సమయాన్ని, ఒక రోజులో ఒక గంట అయినా ఇవ్వగలిగితే, ఒక అరగంట అయినా ఇవ్వగలిగితే, మొట్టమొదటిసారిగా నువ్వు మోకరిస్తున్నావేమో నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, నువ్వు ఒక్క 5 నిమిషాలు కేటాయించు. తర్వాత అలా వృద్ధిపరచు. నీ సమయాన్ని దేవునికి ఇవ్వడంలో నువ్వు దాన్ని ఏం చేయాలి? వృద్ధిపరచాలి. దాన్ని అలాగా నువ్వు పెంపొందించుకుంటూ వెళ్ళినట్లయితే దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఆనాడు బహుజన సమూహములు దేవుని వెంబడించి వారు ఏం చేశారు? వారు స్వస్థత పొందారు. వారి యొక్క అనారోగ్య సమస్యల నుంచి విడుదల పొందారు. సంతోషం, సమాధానం వారి హృదయంలో నింపుకోగలిగారు. మరి ఈరోజు మనం కూడా దేవుణ్ణి ఈ రోజు నుంచి, ఈ సమయం నుంచి ఆయన వెంబడించగలిగితే మన యొక్క ప్రతి ఒక్క సమస్య తొలగిపోయి, మనం అందరము బలహీనము, మట్టి పాత్రలము. ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనారోగ్యమైన సమస్య ఉంటుంది ఈ రోజుల్లో. అయితే మరి ఉండకలేదా? ఒకరికి తలపోటైనా వస్తుంది, జలుబైనా ఉంటుంది. ఏంటి అనారోగ్య సమస్యలే. మరి దేవుణ్ణి వెంబడించగలిగితే మనం విడుదల పొందుతాము, స్వస్థత పొందగలుగుతాము. ఆ స్వస్థత ఇచ్చే దేవుని మనం వెంబడిద్దాం. ఈ రోజు నుంచి వెంబడించి మన కుటుంబ సభ్యులు, మనము ఆహ్లాదకరంగా, సంతోషంగా ఉంటూ దేవుని యొక్క కృపలో బలపడుతూ ఆయనను వెంబడించే వారంగా ఉందాం. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. ఆనాడు ప్రభు నాయన
బహుజన సమూహములు నిన్ను వెంబడించి స్వస్థత పొందారయ్యా. మేము కూడా ప్రభు నిన్ను వెంబడించి మేము కూడా స్వస్థత పొందులాగున కృప చూపించండి ప్రభు. సమయం అనక ఆ సమయం మనకైనా ప్రభు నీకు ఇచ్చే సమయాన్ని నీకు ఇచ్చి ప్రభు నాయన విడుదల పొంది సంతోషం సమాధానం మా జీవితాల్లో పొందుకునే కృపను వాక్యం వింటున్న మా అందరికీ అనుగ్రహించండి అయ్యా. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని ఆశీర్వదించి నీ దీవులతో నింపండి అయ్యా. చిన్న బిడ్డలు పరీక్షలు వ్రాయిచుండగా ప్రభు వారిని ప్రభు నీ జ్ఞానంతో నీ శక్తితో నీ ఆత్మతో నింపండి ప్రభు. కృపగల దేవానికి ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.